పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, లూకా శుభవార్త 14వ అధ్యాయము 16 నుంచి 24 వరకు చదువుదాం. ఆయన అతనితో ఎలాగని చెప్పాడు. ఒక మనుష్యుడు గొప్ప విందును చేయించి అనేక మందిని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు? తండ్రి అనే దేవుడు. ఎవరు? యజమానుడు. ఎవరికి విందు? ఎవరికి విందు అంటే పిలువబడిన వారికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విందు పిలువబడిన వారికి. నేను చెప్పిన వారందరూ వస్తారు, నేను పిలిచిన వారందరూ వస్తారు. వారు చక్కని వస్త్రాలు ధరించుకుంటారు, వారు స్నానం చేస్తారు, వారు మైల వస్త్రాలు తీసివేసి మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకొని పెళ్లి విందుశాలకు వస్తారు అని పిలిచిన వారిని పిలుస్తూ ఉన్నాడట. విందు కాలమందు చూడండి, ఇప్పుడు ఏమిలా విందు కాలం వచ్చేసిందట. విందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండి అని ఎవరికి చెప్పాడు? పిలువబడిన వారికి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో మనకి దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పిలువబడిన వారు, ఏర్పరచుకున్నవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలువబడిన వారు, ఏర్పరచుకున్నవారు, ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరికి వచ్చాడు శుభలేఖను? ఎవరిని పిలిచాడు? ప్రతి ఒక్కరిని పిలిచాడు, అందరినీ పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ శుభలేఖను. ఆ శుభలేఖలు ఏంటి అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్త. ఈ 4 శుభలేఖలు పంచాడు. పంచి వాటిలో అనేక విధములుగా చెప్పాడు. ఇది కూడా తండ్రి పిలిచాడు, నేను శుభలేఖలు పంచుతున్నాను, రండి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వీళ్ళందరూ పిలిచిన దేవుడు విందు కాలం వచ్చేసిందట. విందు కాలం వచ్చిందట. విందు కాలం వచ్చేసరికి దేవుడు పిలిచాడు. పిలుచుకురండి అని తన దాసుని పంపించాడట యజమానుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాసుడు ఎవరు? సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సేవకుడు చేసే పనేంటి అంటే ఆ సంఘానికి మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు సేవకుడేమో క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఇప్పుడు సంఘమేమో సేవకు రూపంలోకి మార్చబడాలట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఇందు సిద్ధమయ్యింది. పిలువబడిన వారిని, నేను పిలిచిన వారిని, శుభలేఖలు పంచిన వారిని వెళ్ళి పిలుచుకురండి అని పంపించాడు. ఎవరిని? దాసులను. ఎవరిని పిలుచుకురమని? శుభలేఖలు పంచిన వారిని, వాక్యం విన్న వారిని, దేవునితో ఉన్నాము అనుకుంటున్న వారిని, అనేక మందిని పిలువబడిన వారిని సిద్ధం చేయండి, సిద్ధమయ్యింది, తీసుకురండి అని సేవకుడు పంపించాడు ఆ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరి సేవకుడు వెళ్ళి చెప్తుంటే